హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? సో ఇప్పుడైతే మెంతాకుతో పప్పు చేశానండి. సో వీడియో అయితే వెళ్తుంది, చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి. నా వీడియోస్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. సో నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. సో కుక్కర్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసాను. సో ఆయిల్ తర్వాత ఒక 5 తెల్లగడ్డలు, అలానే పచ్చిమిర్చి వేగిన తర్వాత టమోటా అవన్నీ యాడ్ చేద్దాం. సో ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేసాను. సో ఇప్పుడైతే టమోటా కూడా వేసి వేయించేస్తున్నాను. సో వీటితో పాటు ఆల్రెడీ కడిగి పెట్టుకున్న కందిపప్పు కూడా కొద్దిగా. సో ఇప్పుడైతే వేగిపోయాయి. ఇప్పుడైతే వాటర్ అయితే వేసేద్దాం దీంట్లో. అంతకంటే ముందు కొద్దిగా జీలకర్ర, కొన్ని అంటే ఒక 7-8 మెంతులు, కొంచెం చింతపండు. బాగా వేగిపోయింది పప్పు కూడా. ఇప్పుడు వాటర్ వేసేద్దాం. ఆల్రెడీ వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న మెంతాకు ఇందులోకి యాడ్ చేసేద్దాం కుక్కర్లోకి. సో మెంతాకు అయితే కుక్కర్లో వేసేసాము. ఇప్పుడైతే తగ్గినంత నేను రాళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా అయితే వేసాను, తర్వాత మళ్ళీ చూడొచ్చు, అందుకని ఇప్పుడు నేను కొద్దిగా వేసి పెట్టాను. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొంచెం ధనియా పౌడర్. ఇప్పుడైతే ఒక్కసారి కలిపేసి మూత పెట్టేద్దాం. సో ఇప్పుడైతే కుక్కర్ అయితే మూత పెట్టేశాను. ఒక 4 విజిల్స్ వచ్చాక మీకు చూపిస్తాను. సో పప్పు అయితే ఆల్రెడీ ఉడికిపోయింది. సో ఇప్పుడు తీసేసాను. ఇందులో వాటర్ ఉన్నాయి కదా, వాటర్ కొద్దిగా తీసేసాక మళ్ళీ చూపిస్తాను. సో ఇందులో వాటర్ అయితే తీసేసాను. ఇప్పుడు దీన్ని బాగా స్మాష్ చేసేద్దాం. స్మాష్ చేశాక మీకు చూపిస్తాను. సో స్మాష్ అయితే చేసేసాను. ఇప్పుడు ఇందులోకి తిరగబాత పెడదాం, అంటే పోపు వేద్దాం. సో పోపు వేసే దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, సో ఆవాలు ఇది చిటపట అంటున్నాయి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకున్నాం. సో ఆనియన్స్ అయితే ఇప్పుడు వేగిపోయాయి. ఆఫ్ చేసేసి పప్పులోకి యాడ్ చేసేద్దాం. సో పప్పు అయితే అయిపోయింది. మెంతాకు పప్పు అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.